చిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి ఎపిసోడ్ కూటమి పార్టీలలోనే, అధికార కూటమిలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఒక సంచలనంగా మారుతూ ఉంది. ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి, టీడీపీ నేత గిరిజన మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు అని, పనులు కావాలని గిరిజన మహిళలు వెళ్తే వాళ్ళను కంబవంచ తీర్చమని అడుగుతూ ఉన్నారు అని, ఇవి నేరుగా ఎమ్మెల్యే గారే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆయన నిన్నటికి నిన్న ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి కొందరు మహిళలు వెళ్ళి ధర్నా చేయడం, రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లోగా నేను రాజీనామా చేస్తాను అని ఎమ్మెల్యే గారు చెప్పడం. ఎమ్మెల్యే గారు కూడా చాలా ఘాటుగానే మాట్లాడారులేండి. గిరిజన మహిళల మీద ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోవడం ఏంటి, పార్టీలో ఒక పెద్ద వ్యక్తి దగ్గరకు పోయి చెబితే చర్యలు తీసుకుంటారని చెప్పి అనుకున్నాం. ఒక పెద్ద వ్యక్తి కూడా చర్యలు తీసుకోలేదు. ఆ రమేష్ రెడ్డి ఎక్కడైనా పార్టీ కార్యక్రమాలు కనిపిస్తే ఎమ్మెల్యే గారు కానీ ఒకసారి చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యేని కాబట్టి కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా, పార్టీకి చెడ్డ పేరు రాకూడదని ఉంటూ ఉన్నా, ఇటువంటి వేధింపులకు పాల్పడడం ఏంటి, అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం ఏంటి అని. ఇప్పుడు ఈ ఆడియో ఒకటి రిలీజ్ అయింది రమేష్ రెడ్డికి సంబంధించి. ఆయన చుట్టూ కొన్ని ఆరోపణలు, ఇవే నిజమైతే వాళ్ళ పార్టీ స్పందించాలి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు. నిన్నంతా ఎపిసోడ్ ఇలా జరిగితే ఈరోజు మళ్ళీ అదే గిరిజన మహిళలు, గిరిజన యువకులతో కలిపి రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఒంటి మీద పెట్రోల్ పోసుకొని రమేష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటున్నారు. అది వాళ్ళే గిరిజన మహిళలు, మళ్ళీ వాళ్ళకు యువకులు కొందరు తోడే రమేష్ రెడ్డి మంచోడు, ఆయన మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. మీకు లోన్లు ఇస్తాను రండి అని కొలికపూడి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరకు పిలిపించారు. ఆ మహిళలు పిలిపించి రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా లోన్లు ఇప్పిస్తారు అని చెప్పి పిలిపించేటట్లయితే రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నినాదాలు ఎందుకు ఇచ్చారు వాళ్ళు? లోన్లు ఏమో అదే అంటున్నా. ఈ పొలిటికల్ డ్రామాలు చూడండి. కొలికపూడి శ్రీనివాసరావు గారు నిజంగానే లోన్లు ఇప్పిస్తాను రండి అని ఇంటి దగ్గరికి మహిళలను పిలిపించుకుంటే వాళ్ళు రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు ఎందుకు చేశారు? ఈ అంశం గురించి ఎందుకు అక్కడ మాట్లాడారు? సరే, మొత్తం మీద ఇటు కొలికపూడి గారు, అటు రమేష్ రెడ్డి ఏమో ఎంపీ కేశినేని చిన్ని గారి వర్గం అంటూ ఉన్నారు. వాళ్ళు రాజకీయం. ఇంకా రమేష్ రెడ్డి అయితే నేను ఎన్నికలప్పుడు కొలికపూడికి 50 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు ఆయన నాకు ఇంకో 2 కోట్లు మొత్తం కాంట్రాక్ట్ నువ్వే చేసుకుందాం అని చెప్పి అంటూ ఉన్నారు. నేను ఇవ్వట్లేదని నన్ను టార్గెట్ చేశారు, అది ఇది అని చెప్పి మొత్తం మీద ఆయన ఎమ్మెల్యే మీద విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏమో ఈ విధంగా అల్టిమేటం ఇచ్చి ఉన్నారు. వరుస మొత్తం మీద ఎమ్మెల్యే గారు ఇచ్చిన అల్టిమేటం ఇంకో 24 గంటలు అయిపోతుంది. మన రాజీనామా చేస్తారా? తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది? ఒకటైతే ఫ్యాక్ట్, తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు గారు వర్సెస్ డెఫినెట్లీ ఒక డామినేటింగ్ సామాజిక వర్గం మధ్య ఫైట్ అయితే జరుగుతుందనేది ఓపెన్ సెక్ట్, ఎవరైనా అంగీకరించాలి. తప్పెవరిది కరెక్ట్ ఎవరిది అన్న జడ్జిమెంట్లోకి మనం పోవట్లేదు, కానీ ఈ ఈక్వేషన్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ కొలికపూడి గారేమో అణిగిమణిగి ఉండే రకం కూడా కాదు. ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రధానం, నేను అంబేద్కర్ని ఫాలో అయ్యే వాళ్ళము, అంబేద్కర్ ఇస్తుంది, మాకు సెల్ఫ్ రెస్పెక్టే ప్రధానము, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నా పవర్ ఇంకెవరో తీసుకుంటారంటే నేను ఎందుకు చూస్తూ ఉంటాను అంటారు. సరే, అంబేద్కర్ వాది, చదువుకున్న ఆయన, చాలామంది పిల్లలకు పాఠాలు చెప్పిన ఆయన వర్షన్ ఆయనది. ఎక్కడ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ అప్పర్ క్యాస్ట్ పై చేయి సాధించాలి అని చెప్పి అటువంటి ఎత్తుగడలు, అటువంటి ప్రయత్నాలు కొత్త ఏం కాదు కదా. ఇక్కడ కూడా అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. మరి అక్కడే ఈయనకు వాళ్లకు పడడం లేదా? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ వివాదం? అసలు దీనికి ముగింపు వచ్చిన తర్వాత వివాదం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుస్తుందేమో చూడాలి.